నమస్కారం. ఈ దేవాలయంలో హుండీ ఉండదు. వీఐపీ దర్శనం కూడా ఉండదు. కానీ ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అక్కడికి వెళ్తుంటారు. అంతేకాదు విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు తప్పకుండా దర్శించుకునే ఆలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. అసలు ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ఎందుకు దీనిని వీసా బాలాజీ అని పిలుస్తారు? ఈరోజు మనం హైదరాబాద్లోని చిల్కూర్ బాలాజీ ఆలయం గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందాం. హైదరాబాద్కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిల్కూర్ బాలాజీ ఆలయాన్ని వీసా బాలాజీ టెంపుల్ అని పిలుస్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వేలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయంలోని అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇక్కడ హుండీ ఉండదు. అలాగే వీఐపీ దర్శనం కూడా ఉండదు. సామాన్యులు, ప్రముఖులు అనే తేడా లేకుండా అందరూ ఒకే వరుసలో స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడికి వచ్చే భక్తులు ముందుగా 11 ప్రదక్షిణలు చేసి తమ కోరికను కోరుకుంటారు. ఆ కోరిక నెరవేరిన తర్వాత తిరిగి వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తారు. ముఖ్యంగా విదేశీ విద్య, ఉద్యోగాల కోసం వెళ్ళాలనుకునే విద్యార్థులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. చిల్కూర్ బాలాజీ ఆలయానికి దాదాపు 500 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. పురాణాల ప్రకారం తిరుపతికి వెళ్ళలేకపోయినా ఒక భక్తుడికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి చిలుకూరులో తన విగ్రహం ఉన్న ప్రదేశాన్ని చూపించారట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ ఆలయం ఉస్మాన్ సాగర్ సరస్సు సమీపంలో ఉండటం వల్ల చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అందుకే చిల్కూర్ బాలాజీ ఆలయాన్ని తిరుపతికి వెళ్ళలేని వారికి తిరుపతి అని కూడా అంటారు. మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శించారా? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆలయ విశేషాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.